ఎక్కువగా పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనము మార్నింగ్ వాళ్ళు ఎక్కువగా ఆడుకునేటప్పుడు మెయిన్‌గా మార్నింగ్ టైమ్స్‌లో ఆడుకునేటట్టు గమనించాలి. ఎందుకంటే మార్నింగ్‌లో మనకు సన్‌రైజెస్ తక్కువగా ఉంటాయి. దాంతో పాటు హీట్ కూడా తక్కువగా ఉంటుంది. సో, ఎర్లీ మార్నింగ్ 10, 11 ఆ మధ్యలో వచ్చే రేస్ మనకు పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. దాంతో పాటు మన బాడీ కూడా పిల్లల బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వదు. ఎప్పుడు గాని మధ్యాహ్నం టైంలో 12-3, 4 ఆ టైంలో ఆడడం గాని, మళ్ళీ ఈవినింగ్ ఆడుకోవచ్చు. ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో ఆడుకోకూడదు. దాంతో పాటు ఎక్కువగా వాళ్ళకి మనము హైడ్రేషన్ ఇస్తూ ఉండాలి. అంటే వాటర్ ఇవ్వడం గాని, మధ్య మధ్యలో మన పిల్లలు ఆడుకోవడానికెళ్ళినా కూడా వాళ్ళతో వాటర్ బాటిల్ క్యారీ చేసుకోమని చెప్పడం గాని, అట్‌లీస్ట్ వాళ్ళకొక ఫ్రూట్ జ్యూసెస్ వాళ్ళకి క్యారీ చేసుకోమని చెప్పడం గాని, ఎక్కువ మంది స్పోర్ట్స్‌కెళ్తూ ఉంటారు ఇన్ బిట్వీన్. వాళ్ళకు మనము ఓఆర్ఎస్ వాటర్ లాంటివి, కోకోనట్ వాటర్ లాంటివి, వాటర్ హైడ్రేషన్ అలాంటివి అట్‌లీస్ట్ కుకుంబర్ పీసెస్ అలాంటివి మనం సజెస్ట్ చేసినట్టయితే పిల్లలకి మనం డీహైడ్రేషన్ నుంచి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. పెద్దలు ఆల్రెడీ వాళ్ళు మెచ్యూర్డ్‌గా ఉంటారు కాబట్టి సేమ్ ప్రొసీజర్స్ ఇన్ బిట్వీన్ వాళ్ళు వర్క్‌కెళ్ళినప్పుడు నార్మల్‌గా అటు ఇటు ఎటన్నా ట్రావెల్ చేసినప్పుడు ఆహ్, హైడ్రేషన్ వాళ్ళ కోసం కూడా వాళ్ళు వాటర్ క్యారీ చేసుకోవడం గానీ, ఫ్రూట్స్ క్యారీ చేసుకోవడం గానీ, ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకు డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది.